నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనం జగిత్యాల్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం మీద ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ చర్చకి తెరపడనుంది. గులాబీ గూటికి వెళ్ళనున్నారు. ప్రధానంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఒకవైపు ఇతర పార్టీలు సైతం మిమ్మల్ని ఆహ్వానించాయి, పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ప్లేయింగ్ వైటల్ రోల్. జాతీయ స్థాయిలో జాతీయ ఐక్యత, ప్రభుత్వం సమగ్రత కొరకు ఏదైతుందో ముందుకు పోతుంది. ఇలా మన ముందుంది రాష్ట్ర స్థాయి లోపల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం. ఇప్పుడు ప్రజల చర్చ గత దశాబ్ద కాలం మనము ఏదైతే పాలన గమనించినామో దానికంటే మెరుగైన పాలన వస్తే బాగుంటుందని కాంగ్రెస్కి అవకాశం కల్పించాం. కానీ ఆశించిన ఫలితం పొందలేనప్పుడు ఇంతకంటే బీఆర్ఎస్ మెరుగుండే. ఇవాళ ప్రజల్లో చర్చ ఏమవుతున్నది? కంపారిజన్ ఈజ్ గోయింగ్ బిట్వీన్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ప్రజల చర్చ ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం మధ్య చర్చ కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మెరుగ్గా ఉండే. కేసీఆర్ వాజ్ మచ్ బెటర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారు అందించిన ఫలాలు కూడా అందించలేకపోతున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేశామంటున్నారు. మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నప్పుడు తులం బంగారం అనేటువంటిది కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎట్లా చూస్తారు? ఒకటి 6 గ్యారంటీలు అమలు చేస్తే మరి మన ముందు కనబడాలని గ్యారంటీలు. ఇవాళ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. డెఫినెట్లీ ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఏదైతే ఉందో మరి వాళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సి ఒక మిగతా భద్రత కల్పించాలి. ఇలా విద్యుత్ కార్మికులు ఆర్టిజాన్స్ ఏదైతే ఉందో రోడ్ ఎక్కిండ్రు ఆల్రెడీ. గృహవస్త్రాలకు విద్యుత్ ఉచితంగా కల్పిస్తున్న సంతోషం. మరి కార్మికుల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. విద్యుత్ కార్మికులు ఆర్టిజాన్స్ అందరూ ఏదైతే ఉందో రోడ్ ఎక్కిందని చెప్పి అంటున్నాను. మరి దాని సంగతి ఏంది? అదైతే ఆలోచన చేయాలని చేద్దాం. ఇవాళ మీరు రైతు భరోసా పెట్టుబడి ఏదైతే గతం రైతు బంధు ఆరంభింపజేసిండ్రో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, అది ఇవాళ క్రియాశీలకంగా అమలు కావటం లేదు. ఇలా పంట చేతికి వచ్చే సమయాన్ని కూడా ఇంతవరకు పెట్టుబడి సమకూర్చడం జరగలేదు. ఇవాళ భూమి లేని నిరుపేదలకు ఏది ఇస్తుందో నెలా 1000 రూపాయలు ఇస్తామని చెప్పాను. 12 మాసాలు గడిచింది. 12 మాసాలు 12,000 రూపాయలు ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మీరు ఏ రకంగా చూసినా కానీ. కాబట్టి ఇది ఇస్తుందో ప్రజలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ మచ్ బెటర్ అని ఒక భావన కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్గా చేరే అవకాశం ఉంది? మీతో ఏమైనా కేసీఆర్ మాట్లాడారా ఫోన్లో? నాకు అంటే కేసీఆర్ గారితో ఇంతవరకు నేను మాట్లాడే అవకాశం నాకు లభించలేదు. ఓన్లీ కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడాను. వారు వాళ్ళు ఏదైతున్నదో ఇక్కడికి రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత నిర్దిష్టమైన కార్యాచరణ వారు ఏ విధంగా సూచన చేస్తే దానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. 2006-2008 మధ్యకాలంలో తెలంగాణ ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. రాజకీయాలు వేరు, సన్నిహిత సంబంధాలు వేరు. ఇప్పుడు మీరు ఒక గులాబీ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. ఎలా ఉండబోతున్నాయి తర్వాత పరిణామాలు? ఇప్పుడు ఆనాడు ఏదైతుందో అంటే వాస్తవంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కాంగ్రెస్ పార్టీ వైపు నుండి అభ్యర్థిగా పోటీ నిలవడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ బిట్వీన్ కేసీఆర్ అండ్ జీవన్ రెడ్డి. ఇట్ వాజ్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళి ఒక యోధుడిగా ఏదైతుందో నన్ను పోటీలో నిలపడం జరిగింది. అంతే తప్ప ఏదైతుందో నాకు కేసీఆర్ గారికి వ్యక్తిగత భిన్నాభిప్రాయాల విభేదాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఉద్యమం పట్ల నేను అంకిత భావం కలిగి ఉన్నటువంటి వాడిని నేను చెప్పంటున్నాను. దానికి మారిన పరిస్థితులకు మనం పోల్చడానికి వీల్లేదు. 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు బీఆర్ఎస్లో ఎలాంటి స్థానం వచ్చే అవకాశం ఉంది? అది ఏ స్థానం అనేది కాదే. నాకున్నటువంటి అనుభవం పార్టీ పటిష్టతకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో తప్పకుండా నా సేవలు అందింపజేయడానికి సిద్ధంగా ఉంటా. ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది పార్టీ హౌ ది విల్ యూస్. అంటే దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కాంగ్రెస్తో ముడిపడి ఉంది. ఒకవైపు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో సైతం మీరు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ చిత్రపటం ఉంది రాజీవ్ గాంధీకి సంబంధించి. మీతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలతో మీరు మంతనాలు జరిపితే వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఏ విధంగా ముందుకెళ్ళది? నేను నా సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్లో చేయాలని నిర్ణయం తీసుకున్నాను. టోటల్గా ఇవాళ ఏదైతుందో మధ్య 15 రోజులు కాలం గడిచిందే. ఈ 15 రోజుల సమయం లోపల మిత్రులు ఎవరిననే మా పాత్రికేయ సోదరులు కూడా మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు సార్,
మరి ఏదో నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన తప్పేది ఎత్తుందో దీనికి భిన్నంగా ఎవరు కూడా భావాలు వ్యక్తం చేయలేదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషుల భావాలు, సూచనకు అనుగుణంగానే ముందుకు పోతుంది. మీరు ముందు నుంచి ప్రజలకి, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అండదండలు అందించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం దాదాపు 17 మందిని గెలిపించడం జరిగింది. అటు ఇండిపెండెంట్ అయితే పార్టీ బీఫామ్ అయితే వారందరూ మీతో వస్తున్నారా? దాదాపు 100ల సంఖ్యలో సర్పంచులు ఉన్నారు. చూద్దాం, లెటర్స్. అంటే మీరు ఒకటి చెప్పండి ఫైనల్గా, మీకు ఇంతవరకు ఏమైనా అష్యూరెన్స్ ఇది అని మన క్లారిటీ? రాజకీయాలలో ఏ విధమైన ఒప్పందాలు ఉన్నాయి? సమయానుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. ఏదైనా సమయానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. ఏ విధంగా ఒప్పందాలు ఉంటాయి. నాకు తెలిసే దానికి ఎప్పుడు ఏ పార్టీతో ఒప్పందం లేదు. నేను కాంగ్రెస్లో కూడా ఏ విధంగా ఒప్పందాలు చేసుకుని ముందుకు పోలేదు. అంటే సోషల్ మీడియాలో ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది. మీకు త్వరలో డీలిమిటేషన్లో భాగంగా ఎంపీ టికెట్ వస్తుంది, మీ చిన్న కోడలు చరిస్మా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్. ఏ విధమైన ఒప్పందాలు లేవు. వాస్తవంగా నాకు అవకాశం పార్టీ కల్పిస్తే జగిత్యాల కలిపి పోటీ చేయాలని ఉన్నది. ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది పార్టీ. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి అనేక ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చింది, అనేక సందర్భాల్లో అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, వారికి మేము చేసిన తక్కువ ఏంటి అనేటువంటి కోణంలో కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన సేవలు ఏందని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిందే. ఇవాళ కాలుకు బల్బం కట్టుకుని తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో ఒక్క సీటు గెలవలేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాలు ఒక్క సీటు గెలవలేదు అంటున్నాను. ఆయన అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రిగా మొదటి ఎన్నిక శాసన మండలి ఎన్నిక స్థానిక సంస్థలకు సంబంధించి మహబూబ్నగర్ ఓడిపోయింది, గెలవలేకపోయిందని చెప్పి అంటున్నా. మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఏంటి పోలిక? నాకో పోలిక, ఆయనకో పోలికనా? 40 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను పార్టీ బలోపేతంగా పనిచేసిన నేనుంటే ఆయన 10 ఏళ్లలో ఏదైతుందో స్ట్రాటజిక్ ఏదైతుందో ఏకదమ్ ముఖ్యమంత్రి పదవిని ఆయన అధిష్ఠించవచ్చు, కానీ నేను పదవి కోరుకోవడం తప్ప. మీకు జరుగుతున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్కి వచ్చినటువంటి భంగం విషయంలో మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా లేదా? అధిష్టానానికి నేను తీసుకెళ్ళడం కాదు, అధిష్టానం గమనించాలి. ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హైకమాండ్. గమనించలేదు అని ఎట్లా అనుకోవాలనే? పీసీసీ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో నిర్ణయం తీసుకున్న తదుపరి ఏదైతే ఉందో ఇట్ వాస్ కెప్ట్ ఇన్ అబైన్స్. ఎవ్రీబడి నోస్ ఇట్స్ ఆన్ రికార్డ్. వీళ్ళ 5 సంవత్సరాల శాసన మండలి సభ్యుడికి ఏదైతే ఉన్నదో ఒంటరి పోరాటం చేసినాయా, నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని, నాకు ఈ పక్క ఇవ్వలేరు, ఆ పక్క ఇవ్వలేరు, ఇది లేదు, రికార్డుకు లేదా, ఇది అధిష్టానం నోటీసులు లేదా? ఇది ఇవాళ ఏదైతుందో మీ ప్రభుత్వం అని చెప్పని ఏదో ఇక్కడ బీఆర్ఎస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు పార్టీలు చేసుకున్నాం అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఓడిపోయిన అతడు 4 దశాబ్దాల పార్టీ బలోపేతానికి సేవలు అందించిన వాడు ఉన్నాడు. వాడి గురించి ఏంటి, అని ఎట్లా గౌరవం కాపాడాలనేటువంటి ఆలోచన మీకు ఉండాలని ఉండకూడదా? తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటము, ఉద్యమాలకు సైతం ప్రసిద్ధి. అందులో జగిత్యాల నుంచి వచ్చినటువంటి మీరు కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్, రాబోయే కాలంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని 100% జగిత్యాల నా కర్మభూమి అని చెప్పి అంటున్నా. నా ప్రజా జీవితం ఇక్కడికి వెళ్ళి ఆరంభమైంది, ఇక్కడే కొనసాగుతుంది. దీని ముగింపు పరిస్థితుల అది నేను ఇక్కడే కావాలని కోరుకుంటున్నా. రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నదే. ఇవాళ ఏదైతుందో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 years. నేను ఒకటే కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటికైనా ఏదైతుందో ఆయన పాలన పునఃసమీక్షించుకోవాలి. ఇంకా 2 సంవత్సరాలు మీ పాలన అనుభవించాల్సింది ప్రజలు కాబట్టి ఏదైతుందో ఈ 2 సంవత్సరాలకు కొంచెం మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తదుపరి అల్టిమేట్గా లెట్ us see what people will decide. Ultimately people, they are the decision maker. ఫైనల్గా 13th of this month or 27th of this month, which is the best suitable date for the joining in the BRS? Only the party will decide, not me.
పార్టీ విల్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. సో మొత్తం మీద సుదీర్ఘ రాజకీయాలు ఉన్నప్పటికీ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తిని సముచిత గౌరవము రాకపోవడం వల్లనే ఆయన తిరుగుబావుట ఎగరవేశారని చెప్పుకోవచ్చు. పొలిటికల్ పార్టీస్ని కంపేర్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఇస్ మచ్ బెటర్ దాన్ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటి ఒపీనియన్కి వచ్చేశారు. త్వరలోనే ముహూర్తం ఖరారైంది. అయితే 13 లేదా 27న ముహూర్తం ఖరారు చేసి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది తాజా అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో.